ప్రాబ్లమ్ ఆన్ రియాక్షన్ టర్బైన్. సో ఈ రియాక్షన్ టర్బైన్ మీద ప్రాబ్లం చేయడానికి మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చాడంటే, ఒకసారి ప్రాబ్లం చదువుతున్నాను. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ రిఫర్ టు స్టేజ్ ఆఫ్ ప్యార్సన్స్ రియాక్షన్ టర్బైన్. ప్యార్సన్ రియాక్షన్ టర్బైన్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్షన్ టర్బైన్. సో ప్యార్సన్ రియాక్షన్ టర్బైన్ తీసుకుంటే ఒక స్టేజ్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో ఏమున్నాయి, కంప్రైజింగ్ ఆఫ్ వన్ రింగ్ ఆఫ్ ఫిక్స్డ్ బ్లేడ్స్ అండ్ వన్ రింగ్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఇది టర్బైన్ యొక్క సెంట్రల్ షాఫ్ట్ అనుకోండి. సో ఈ షాఫ్ట్ పైన మనకి ఇలాగా రిమ్ ఉంటుంది. సో ఆ రిమ్ మీద ఏంటి మనకి ఇలా బ్లేడ్స్ ఉంటాయి. సో ఇది రొటేట్ అయితే మనకి ఏంటంటే ఈ బ్లేడ్స్ కూడా రొటేట్ అవుతాయి. సో ఇవి ఏంటివి, మూవింగ్ బ్లేడ్స్. ఇలాంటివి వన్ రింగే ఉందంట. సో ఇది వన్ రింగ్. సో ఇదేంటి, మనం చుట్టూ తీసుకుంటే కేసింగ్ ఉంటుంది కదా. సో కేసింగ్కి కూడా మనకి ఇలా బ్లేడ్స్ అనేవి ఉంటాయి. సో కేసింగ్ మూవ్ అవ్వదు. సో ఆ బ్లేడ్స్ని ఏమంటాం మనం, ఫిక్స్డ్ బ్లేడ్స్ అంటాం. సో ఇది కూడా ఏంటంటే వన్ రింగే ఉందన్నారు. సో వన్ రింగ్ ఆఫ్ ఇది ఫిక్స్డ్ బ్లేడ్, వన్ రింగ్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్ ఉన్నాయి. అండ్ బ్లేడ్ వెలాసిటీ వచ్చేటప్పటికి ఆ మూవింగ్ బ్లేడ్ యొక్క వెలాసిటీ ఎంత అంటే 140 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అబ్సల్యూట్ వెలాసిటీ అట్ ఇన్లెట్ అంటే ఏంటంటే స్టీమ్ యొక్క వెలాసిటీ. స్టీమ్ ఫస్ట్ లోపలికి వచ్చి మనకి బ్లేడ్స్ని టచ్ అవ్వాలి, ఫిక్స్డ్ బ్లేడ్స్, అండ్ దెన్ మూవింగ్ బ్లేడ్స్ని టచ్ ఇలా బయటకు లీవ్ అయిపోతుంది. వస్తున్న స్టీమ్ యొక్క వెలాసిటీ ఏంటి అంటే అట్ ఇన్లెట్ 300 మీటర్ పర్ సెకండ్. బ్లేడ్ అవుట్లెట్ యాంగిల్, బ్లేడ్ ఏంటంటే మనకి ఇలా అవుట్లెట్ బయటకు వచ్చేటప్పుడు దాని ఇంక్లినేషన్ ఎంత ఉంది, 20 degrees ఇచ్చాడు. అండ్ ద రేట్ ఆఫ్ స్టీమ్ ఫ్లో 7.6 kg per second. సో దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బ్లేడ్ ఇన్లెట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టాంజెన్షియల్ ఫోర్స్ అండ్ పవర్ డెవలప్డ్ బై ద స్టేజ్. ఈ స్టేజ్ దగ్గర ఎంత పవర్ డెవలప్ అయింది. సో ఇవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డ్రా ఎ వెలాసిటీ డయాగ్రామ్. సో వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనం స్కేలింగ్ తీసుకోవాలి. స్కేల్ అనేది ఎంత తీసుకుంటున్నాను నేను, 1 centimeter 50 మీటర్ పర్ సెకండ్ కింద తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే సో ఒక పాయింట్ పెట్టుకుంటున్నాం, ఏ నుంచి బి అని హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. అది ఎంత, మనకి బ్లేడ్ వెలాసిటీ ఎంత ఉందో, బ్లేడ్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 140 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో 140 మీటర్ పర్ సెకండ్ అయినప్పుడు అప్పుడు స్కేల్ మనం 150 తీసుకున్నాం, 1 centimeter. సో 3 centimeters డ్రా చేస్తే 150 చేయాలి. సో 150 కాదు, మనం 140 ఇచ్చాడంటే కొంచెం తగ్గిస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఇది ఎంత, యూ నథింగ్ బట్ 140 మీటర్ పర్ సెకండ్ డ్రా చేసుకుంటాం. సో ఇది ఏ టు బి. ఇక్కడ మనకి ఏంటి ఇంక్లినేషన్ ఇచ్చాడు, బ్లేడ్ అవుట్లెట్ యాంగిల్ 20 degrees అని. సో అంటే ఇక్కడ నుంచి 20 degreesలో లైన్ డ్రా చేయాలి. 20 degreesలో ఒక లైన్ డ్రా చేసుకొని దిస్ ఈజ్ ఆల్ఫా, ఇక్కడ టచ్ అయిందండి. సో ఇదేంటి వెలాసిటీ v1, ఇక్కడ నుంచి దీనికి జాయిన్ చేయండి ఈ పాయింట్కి. సో ఇది వచ్చి vr1 రిలేటివ్ వెలాసిటీ ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఇన్లెట్ కాబట్టి 1తో ఇండికేట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఈ ఇంక్లినేషన్ తెలీదు, థీటా తెలీదు, ఫై తెలీదు. ఇటువైపు కంపాస్ పెట్టి మనం ఏం చేస్తాం అంటే బీని సెంటర్ చేసుకొని ఇలాగ కార్కి డ్రా చేసుకుంటే ఇటు నుంచి వచ్చిన ఈ లైన్కి టచ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బీటా కూడా తెలియదు. ఇదేంటి, వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటున్నాం ఫర్ ఫ్లో వెలాసిటీస్ ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. ఇందులో ఇది v1 కదా, ఏ నుంచి వెళ్ళేది v2, బి నుంచి వెళ్ళేది vr1. సో బి నుంచి ఇంకో డ్రా చేస్తే అది మనకి vr2. దిస్ ఈజ్ vf2, vf1. వెలాసిటీ vw1, ఏ నుంచి ఈ వరకు ఉన్నది, ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్నది వెలాసిటీ ఎట్ అవుట్లెట్ ఎగ్జిట్ ధర. సో ఇప్పుడు మనకి ఈ వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనం ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేయాలి. సో ఎక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చాడు, బ్లేడ్ అవుట్లెట్ యాంగిల్ ఇచ్చాడు. దీంట్లో ఏంటి మనకి థీటా ఒకటి, బీటా ఒకటి, ఇదనమాట. థీటా ఎక్కడ ఎంత ఉందో ఇక్కడ బీటా కూడా అంతే ఉంటుంది. సో దాన్నే మనం ఏంటి ఈ వెలాసిటీ డయాగ్రామ్ నుంచి బ్లేడ్ ఇన్లెట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ప్రొట్రాక్టర్ పెట్టి అక్కడ ఎంత యాంగిల్ ఉందో చూడాలి అంతే.
బ్లేడ్ ఇన్లెట్ యాంగిల్. ఇక్కడ నేను ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేస్తే బ్లేడ్ ఇన్లెట్ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. థీటా ఇక్కడ ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే ఉంటుంది. సో అంటే థీటా ఈక్వల్స్ టు బీటా ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేసాం అనుకో 36 degrees 35 degrees వచ్చింది. ఎంత వచ్చిందో ఆ వాల్యూ వేయాలి అంతే. అది ఫస్ట్ వన్ బ్లేడ్ ఇన్లెట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? టాంజెన్షియల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెకండ్ వన్ టాంజెన్షియల్ ఫోర్స్. సో టాంజెన్షియల్ ఫోర్కి వచ్చేటప్పుడు మనకి ఫోర్స్కి ఫార్ములా ఉంది, m/VW1 + VW2. m అంటే ఎంత ఇచ్చాడు మనకి? మాస్ ఆఫ్ స్టీమ్ ఏమైనా ఇచ్చాడా? చూడండి ఎక్కడైనా మాస్ ఆఫ్ రేట్ ఆఫ్ స్టీమ్ ఫ్లో ఇచ్చాడు 7.6. సో m ప్లేస్లో 7.6 సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటూ VW1 స్కేల్ బట్టి మెజర్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో VW1 ఆ వాల్యూ వస్తుంది. అది ఎలాగా మీటర్/సెకండ్లో ఫస్ట్ సపోజ్ 5 centimeters వచ్చింది అనుకోండి. 5 × 1 centimeter ఎంత స్కేల్ తీసుకున్నాం? 50. 5 × 50 250. అలాగే VW2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో VW1 VW2 రెండు మెజర్ చేసి ఈ యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే వాల్యూ వస్తుంది. VW1 + VW2 రెండింటిని యాడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 420 వచ్చింది అనుకోండి. మల్టిప్లికేషన్ చేయండి. 3192 వచ్చింది. సో దిస్ యూనిట్స్ వచ్చి ఫోర్స్ కదా, న్యూటన్స్లో వేస్తుంది. థర్డ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? పవర్ డెవలప్డ్ బై ద స్టేజ్. పవర్ డెవలప్డ్ బై ద స్టేజ్. దీని ఫార్ములా వచ్చి పవర్ ఈక్వల్స్ టు m × VW1 + VW2 × U/1000. VW1 + VW2 ఆల్రెడీ ఇక్కడ చేసాం. ఎంత వచ్చింది మనకి? 420 వచ్చింది. m ఎంత? 7.6 × 420 × U. U అంటే ఇన్లెట్ వెలాసిటీ ఆఫ్ బ్లేడ్ ఎంత? 140 ఇచ్చాడు ఇంటూ 140/1000. సో చేస్తే ఆన్సర్ వస్తుంది కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోవాట్స్లో మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది డైరెక్ట్గా మనం ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ నుంచి తీసుకున్నదే. ఈ మెథడ్ కాకుండా అనలిటికల్ మెథడ్లో కూడా మనం చేయాలన్నమాట ప్రాబ్లం ఇప్పుడు. సో ఇది అనలిటికల్ మెథడ్ అంటే ఏంటంటే సైన్ కాంపోనెంట్స్, కాస్ కాంపోనెంట్ డైరెక్ట్గా స్కేల్తో వాల్యూస్ తీసుకోకుండా ఇండివిజువల్గా డ్రా చేసుకోవాలి. ఇన్లెట్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి, అవుట్లెట్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఇన్లెట్ ట్రయాంగిల్ ఒకటే డ్రా చేసాం అనుకున్నా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది? ఏ నుంచి ఈ వరకు ఉన్నది, ABE. సో ఇక్కడ వచ్చేటప్పుడు మనకి C ఉంది. A to C ఉన్నదాన్ని ఏమంటున్నాం? V1 అంటున్నాం. B to C ఉన్నదాన్ని VR1 అంటున్నాం. ఇది VF1. సో ఓవరాల్ వరల్డ్ వెలాసిటీ 1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని U అంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి దీంట్లో ఇంక్లినేషన్స్ తెలిసాయి. బీటా ఎంత వచ్చింది? ఇక్కడ 30 degrees వచ్చింది. ఇది వచ్చి 20 degrees వచ్చింది. మనకు ఆల్రెడీ V1 ఎంత సమ్లో ఇచ్చాడు? 300 meter/second అని. U ఎంత ఇచ్చాడు? 140 meter/second అని ఇచ్చాడు. సో మనం ఏం చేయాలంటే సో ఫ్రమ్ ట్రయాంగిల్ ACE తీసుకోండి. ACE ఈ ట్రయాంగిల్ ACE నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? VW1 తెలియాలి మనకి. సో VW1 తెలియాలి అంటే మనం కాస్ ఫార్ములా తీసుకొచ్చా లేదా? cos 20 తీసుకోండి. కొసైన్ యాంగిల్ తీసుకుంటే cos 20 ఫార్ములా ఏంటి? cos 20 ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏమొస్తుంది? VW1 బై హైపోటెన్యూస్ అంటే ఏంటి? V1. సో ఫ్రమ్ దిస్ VW1 ఈక్వల్స్ టు V1 cos 20. సో V1 తెలుసు ఎంత? 300 ఇంటూ cos 20. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం మనకేంటి? అరౌండ్ 281.9 meter/second ఎంత వచ్చింది? సో అంటే ఇలా చేస్తే ఈ మెథడ్ని అనలిటికల్ మెథడ్ అంటాం. VW1 వచ్చింది. దీని నుంచే మనం ఈ VR1 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, లేదంటే ఫ్లో వెలాసిటీ VF1 VF1 రావాలంటే మనం కాస్ యాంగిలే తీసుకున్నాం. ఇందాక అడ్జసెంట్ సైడ్ కదా, ఇప్పుడు సైన్ యాంగిల్ తీసుకోండి. sin 20 ఏమవుతుంది? అప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. సో సిమిలర్లీ ఫ్రమ్ ట్రయాంగిల్ ACE ఈ ACE ట్రయాంగిల్ తీసుకొని సైన్ యాంగిల్ తీసుకుంటున్నాం. sin 20 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ V1 బై హైపోటెన్యూస్
V1. దీని నుంచి VF1 రావాలి అంటే V1 ఇంటూ సైన్ 20 degrees. V1 ఎంత 300 ఇంటూ సైన్ 20. సో ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి VF1 వాల్యూ వచ్చింది. సో ప్రాబ్లంలో ఇప్పుడు మనం ఏంటి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో ఈ ట్రయాంగిల్లో BC చూడండి, BC వాల్యూ, BC ఈజ్ నథింగ్ బట్ VR1. సో BC తెలియాలి అంటే టోటల్ తెలుసు మనకి VW1, ఇది U తెలుసు, ఈ పోర్షన్ తెలియదు, BE తెలియదు. సో ఈ పోర్షన్ తెలియాలి BE అంటే మనం ఏం చేయాలి, VW1లో నుంచి U తీసేయచ్చు. సో VW1లో నుంచి ఈ వాల్యూ తీసేస్తే మనకి ఈ ప్లేస్లో ఉన్నది వాల్యూ అంతా వస్తుంది. సో ఇదేంటి ఇన్లెట్ ట్రయాంగిల్ తీసుకొని డ్రా చేస్తాం. అదే అవుట్లెట్ ట్రయాంగిల్ అంటే ఇటువైపు దీనికి ఇటు సైడ్ ఉన్నది. సో అది వచ్చి FAB ఇలా వస్తుంది కదా అవుట్లెట్ ట్రయాంగిల్. సో ఇక్కడ 20 degrees తెలుసు, ఇదంతా 30 degrees. దీన్ని VF2 అంటున్నాం. దిస్ ఈజ్ VR2, V2. ఇది ఒక్కటి మాత్రమే మనకి VW2. సో ఈ ట్రయాంగిల్ నుంచి ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ట్రయాంగిల్ BEC తీసుకుంటాం. B కిందది D కదా, ఇది F. సో దీని నుంచి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్లెట్ యాంగిల్ కదా మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు, తీటా. సో తీటా వాల్యూ ఎగ్జాక్ట్గా ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేసేయకుండా సో మనకి రావాలి అంటే ఇక్కడ మనకి ఇది తెలియదు, ఇదే కదా. సో ఈ వాల్యూ రావాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ట్రయాంగిల్ చూడండి BEC ఉంది. ఈ ట్రయాంగిల్ BEC తీసుకున్నాం అనుకోండి, దీని నుంచి tan θ ఫార్ములా ఏమవుతుంది, tan 30 ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ మనకేంటి ఇది తెలియదు ఇంకా. యాక్చువల్గా మనం అనలిటికల్ మెథడ్లో 30 తీసుకున్నాం. అనలిటికల్ మెథడ్లో ఏంటి మనం ఇంకా ఇది కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 30 అని ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. సో అది ఎంత ఉందో తెలియాలి అంటే ఇప్పుడు నేను దీని నుంచి tan ఫార్ములా తీసుకున్నాను, దీన్ని ఎంత తేటా అనుకున్నాను అనుకోండి. సో BEC యాంగిల్ తీసుకొని tan θ ఈక్వల్స్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ VF1 బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి VF1 మనకు వచ్చింది, బై అడ్జసెంట్ సైడ్ అంటే ఈ పోర్షన్. ఆల్రెడీ టోటల్ ఓవరాల్లో నుంచి తీసేస్తే మనకి ఈ పోర్షన్ అంతా తెలుస్తుంది కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే EC బై BE కదా. సో దెన్ థీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ EC బై BE. EC అంటే VF1 మనకి ఇక్కడ వచ్చింది 102.6 అని. B అంటే ఏంటి, ఈ తెలియాలి అంటే VW1 వచ్చింది కదా, VW1లో నుంచి ఈ పార్ట్ తీసేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి తీటా వస్తుంది. సో అరౌండ్ 30 degrees అని మనం ప్రొట్రాక్టర్తో మెజర్ చేస్తూ వచ్చింది, బట్ ఇక్కడ మనకి ఏంటంటే 33 degrees ఎగ్జాక్ట్ వాల్యూ తెలుస్తుంది అనమాట. సో మనకి తీటా వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ 33 degrees అనుకుందాం, ఇది 33 degrees. దీని నుంచి అది తీటా 33 degrees అయితే ఇక్కడ మనం తీసుకున్న ఈ 5 కూడా ఈ బీటా ఉంటుంది కదా, బీటా కూడా సేమ్ రెండు ఈక్వల్ కదా. తీటా ఎంత అయితే ఇక్కడ బీటా అంతా ఉంటుంది. సో దీని నుంచి సేమ్ మళ్ళీ నేను ఈ tan 33 degrees అప్లై చేశాను అనుకోండి ఇక్కడ VW2 కోసం. సో VF2 చూడండి, ఇక్కడ tan 33 degrees ఈక్వల్స్ టు tan ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ VW2. సిమిలర్లీ మనం VF2 కూడా ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ఉంచుకుంటాం. సో VF2 వచ్చేటప్పటికి VF2 ఎంత అవుతుంది అంటే ఆల్రెడీ మనం VF1 ఫైండ్ అవుట్ చేస్తామా, VF1 ఎంత వచ్చిందో VF2 అంతే వస్తుంది. సో VF1 వాల్యూ ఇక్కడ VF2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి VW2 వస్తుంది. VW1 VW2 వచ్చిన తర్వాత ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో VW1 వస్తుంది మనకి, VW2 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫార్ములా ఉంది ఆల్రెడీ
టాంజెన్షియల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? టాంజెన్షియల్ ఫోర్స్కి వచ్చేటప్పటికి M ఇంటూ VW1 ప్లస్ VW2. M ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. VW1 ప్లస్ VW2 మనం ఇక్కడ చేస్తే వస్తుంది ఆన్సర్. సో ఇంటూ ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే టాంజెన్షియల్ ఫోర్స్ వస్తుంది. సో పవర్ డెవలప్డ్ ఫార్ములా ఏంటి? P ఈక్వల్స్ టు M ఇంటూ VW1 ప్లస్ VW2 ఇంటూ U/1000. VW1 తెలుసు, VW2 తెలుసు. ఈ క్వశ్చన్లో ఇచ్చాడు, M కూడా క్వశ్చన్లో ఇచ్చాడు. అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సమ్ ఫర్ సపోజ్ ఒక 450.9 కిలోవాట్స్ వచ్చింది మనకి. సో మనం కంపేర్ చేసుకోవాలి. ఇదేంటిది అనలిటికల్ మెథడ్లో చేసాం. అలా కాకుండా దీంట్లో చేస్తే ఎంత వస్తుంది? దీంట్లో పవర్ డెవలప్డ్ ఎంత వచ్చింది, దీంట్లో పవర్ డెవలప్డ్ వచ్చింది. అంటే అది థియరిటికల్గా చేసింది. అంటే జస్ట్ ప్రొట్రాక్టర్ పెట్టి మనం వాల్యూస్ మెజర్ చేసేస్తున్నాం. తేటా ఎంత ఉంటుంది అని. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ తేటా రావాలి అంటే ప్రొట్రాక్టర్ ఇలా తిరిగేసాను, ఎగ్జాక్ట్గా ఈ లైన్కి ఈ లైన్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుందో వాల్యూ వేసుకున్నాం. బట్ కరెక్ట్ వాల్యూ కావాలి అంటే మనం అనలిటికల్ మెథడ్లో ఇలా చేస్తేనే మనకి తేటా వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఏ రియాక్షన్ టర్బైన్. సో ఆల్రెడీ ఇంపల్స్ టర్బైన్లో సమ్స్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. రియాక్షన్ టర్బైన్లో చేయడానికి ఇలా ఉంటాయి అనమాట. దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఒకటే, యాంగిల్స్ మారిపోతాయి. అక్కడ ఆల్ఫా అంటే ఏంటి? నాజిల్ యాంగిల్. ఇక్కడ ఆల్ఫా అంటే ఏమవుతుంది? ఇది ఇన్లెట్ యాంగిల్ బ్లేడ్ అనమాట, బ్లేడ్ యొక్క ఇన్లెట్ యాంగిల్. సో అలా మారుతాయి, ఓన్లీ యాంగిల్స్ చేంజ్ అనేది ఉంటుంది ఇందులో. ఓకే.